హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మీ అందరికి సరికొత్త గవర్నమెంట్ పవర్ కార్పొరేషన్ లో అయితే మీకు లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ శాలరీనే 40,000 దాకా అయితే ఉండడం జరుగుతుంది. సో డిప్లొమా చేసినా, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీ ఫార్మసీ, బిఎస్సీ నర్సింగ్ ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ, ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో కూడా అయితే ఉంటుంది. మీరు అది క్లిక్ చేసి వెంటనే అయితే జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జాబ్ వీడియోలోకి వెళ్లే ముందల ఎవరైతే ఈ వీడియో ఇప్పటిదాకా చూస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా మన కంటెంట్ అయితే నచ్చే ఉంటుంది. సో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అయితే మీకైతే రావడం జరుగుతాయి. ఇప్పటి వరకు మన ఛానల్ ని చూస్తున్న వ్యూవర్స్ అందరూ 92% వరకు సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు. సో ఎవరికైతే కంటెంట్ నచ్చుతుందో, ఎవరికైతే ఈ జాబ్స్ చాలా యూస్ఫుల్ అయి ఉంటాయో, సో వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకి ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే వర్క్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి 12th మార్చ్ నుంచి అయితే ఈ అఫీషియల్ గా అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీరైతే 1st ఏప్రిల్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ లో. సో ఇక్కడ మీకు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ గా మనకి వేకెన్సీస్ కూడా అయితే ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ అని, స్టైఫెండరీ ట్రైనీ అని, అసిస్టెంట్ గ్రేడ్ 1 అని చెప్పి, తర్వాత నర్సింగ్ జాబ్స్ అని, టెక్నీషియన్ జాబ్స్ అని, ఇలా ఎక్స్రే టెక్నీషియన్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీకు సైంటిఫిక్ అసిస్టెంట్ అని చెప్పి ఇక్కడ కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అని ఉన్నాయి. సో తర్వాత ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ 1 జాబ్లకి ఎలాంటి డిగ్రీ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వీటికి సంబంధించి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్లకి అయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, సో 3 ఇయర్స్ డిప్లొమా అంటే పాలిటెక్నిక్ ఉంటుంది కదా, సో అది సివిల్లో కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు కేటగిరీ 1 స్టైపెండరీ ట్రైనీ జాబ్ కూడా అయితే ఉంది. సో ఇది కూడా డిప్లొమా హోల్డర్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంజనీరింగ్ లో అంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో డిప్లొమా చేసిన వాళ్ళందరూ 3 ఇయర్స్ డిప్లొమా ఉంటుంది కదా పాలిటెక్నిక్, సో అది చేసిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకి కేటగిరీ 2 స్టైఫెండరీ అని చెప్పి మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, టర్నర్, మెకానిస్ట్ అని చెప్పి ఉంది. సో ఇది కూడా మీకు 10th పాస్ అయిన తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు కేటగిరీ 2 దానికి. తర్వాత కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనీ అని చెప్పి ఇంకొకటి కూడా అయితే ఉంది. తర్వాత ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ 1 జాబ్ కి మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 1 అని చెప్పిన దానికి. సో అసిస్టెంట్ గ్రేడ్ 1 లో 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికీ మీరు ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. బిఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీ ఫార్మసీ, లేకపోతే బీ ఆర్కిటెక్చర్ ఎలాంటి డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీకు నర్స్ ఏ అని చెప్పి ఉంది. సో నర్స్ ఏలో ఇంటర్ పాస్ అయిన తర్వాత డిప్లొమా ఇన్ నర్సింగ్ కానీ, అండ్ లేకపోతే బిఎస్సీ నర్సింగ్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి నర్సింగ్ ఫీల్డ్ లో, సెంట్రల్ ఆర్ స్టేట్ కౌన్సిల్ లో. తర్వాత టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్ అని చెప్పి, సో మీరు 1 ఇయర్ పాటు మెడికల్ రేడియోగ్రఫీ ఆర్ ఎక్స్రే టెక్నిక్ సంబంధించి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయొచ్చు. సో క్వాలిఫికేషన్స్ అన్ని చూసారు. సో వీటికి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి సాలరీస్ కూడా అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో అసిస్టెంట్ గ్రేడ్ 1 అనే జాబ్స్ కి అయితే మీకు మొత్తం కలిపి 39,000 వరకు అయితే సాలరీ వస్తుంది. సో సైంటిఫిక్ అసిస్టెంట్ దానికైతే 54,000 వరకు అయితే వస్తుంది. తర్వాత నర్సింగ్ జాబ్ కి అయితే 68,000 ప్లస్ అయితే వస్తుంది అనమాట సాలరీ అనేది. ఎక్స్రే టెక్నీషియన్ కూడా 39,000 వరకు అయితే వస్తుంది సాలరీ అనేది. సో ఇక్కడ మీకు స్టైఫెండరీ ట్రైనీ జాబ్స్ కి అయితే మీకు ప్రతి నెల స్టైఫెండ్ కూడా అయితే వస్తుంది అనమాట. కేటగిరీ 1 స్టైఫెండరీ ట్రైనీ జాబ్ కి, కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనింగ్ జాబ్ కి.
సో వీటికి సంబంధించి సాలరీ పే స్కేల్స్ కూడా అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. క్లారిటీగా మీరు చదువుకోవచ్చు. సో వీటికి సంబంధించి అలవెన్సెస్ కూడా అయితే మీకు ఉంటాయి. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, సైట్ లొకేషన్ అలవెన్స్ అని, తర్వాత ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు వస్తాయన్నమాట. తర్వాత ఇన్సెంటివ్స్ కూడా అయితే మీకు వస్తాయి. లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ కూడా. సో లోన్స్, అడ్వాన్సెస్ కూడా అయితే మీకు ఉంటాయి. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. సో వీటికి సంబంధించి ట్రైనింగ్‌కి సంబంధించి మీకు ఎలాంటి ట్రైనింగ్ వస్తుంది, ఎంత స్టైఫండ్ వస్తుంది కూడా అయితే ఇచ్చారు. ఒకవేళ మీకు అసిస్టెంట్ జాబ్‌లకి గ్రేడ్ 1 జాబ్‌లకి అప్లై చేస్తుంటే అదైతే పర్మనెంట్ జాబ్ అన్నమాట అది. సో ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అయితే మీకు అసిస్టెంట్ గ్రేడ్ 1 జాబ్‌లకైతే 21-28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్‌కి అయితే 18-30 ఇయర్స్ వరకు, తర్వాత టెక్నీషియన్‌కి అయితే 18-25, తర్వాత కేటగిరీ 1 జాబ్‌లకైతే 18-25, కేటగిరీ 2 అయితే 18-24 వరకు అయితే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎస్సీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎక్స్‌ట్రా, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్, తర్వాత ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి ఆన్‌లైన్‌లో. సో లాస్ట్ డేట్ కంటే ముందలైతే అప్లై చేయాలి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసినట్లయితే ఎన్‌పీసీఐఎల్ కైగస్ సైట్‌లో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే అసిస్టెంట్ గ్రేడ్ 1 అండ్ నర్స్ టెక్నీషియన్ జాబ్స్‌కి అయితే మీకు ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ప్లస్ స్కిల్ టెస్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమినరీ ప్లస్ అడ్వాన్స్డ్ అంటే మీకు ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఆప్షన్స్ ఇస్తారో అది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ దానికైతే అండ్ కేటగిరీ 1 దానికి కూడా ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ వీటికైతే ఇంటర్వ్యూ కూడా అయితే ఉంటుంది. ఇలా అయితే మీకు ఇచ్చారు. సో సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఇచ్చారు. ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎన్ని మార్క్స్‌కి సెలెక్ట్ చేస్తారు, సో ఏ స్టేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా అయితే ఇచ్చారు ఈ నోటిఫికేషన్‌లో. కావాలంటే ఈ నోటిఫికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉంటుంది. సో మీరు అక్కడికి క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్‌లో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అయితే మీరు చదువుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా అయితే ఇచ్చారు. సో హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో 12th మార్చ్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉండేది, డాక్యుమెంట్స్ కూడా. రిజిస్టర్ అయిన తర్వాత మీరైతే లింక్ అనేది యాక్టివేషన్ చేసుకోవాలి. సో వీటికి సంబంధించి ఎలా చేయాలి అని కూడా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు వేరే నోటిఫికేషన్‌లో. దానికి లింక్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో, సో ఓన్లీ వీటికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదన్నమాట. సో వాళ్ళైతే డైరెక్ట్‌గా అయితే అప్లై చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కేటగిరీ 2 అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 జాబ్‌లకైతే ₹100, తర్వాత సైంటిఫిక్ బి అండ్ కేటగిరీ 1 జాబ్‌లకి అండ్ నర్సింగ్ అసిస్టెంట్ ఎస్టీ బై సిఏ అండ్ నర్సే పోస్టులకి ₹150 అయితే మీరు పే చేయాలి. సో కాబట్టి మీరైతే తప్పకుండా అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ పే చేసి అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి కాబట్టి ఎలా అప్లై చేయాలో కూడా అయితే మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరిదాకా చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. 1st ఏప్రిల్ లోపల అయితే అప్లై చేయాలి. సో ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ అయితే అప్లై చేసుకోండి. జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి, అప్లై చేసేవాళ్ళు. సో వీటికి సంబంధించి ఎలా అప్లై చేయాలైతే మనం ఇప్పుడు చూద్దాం. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అయిన తర్వాత మీకైతే ఈమెయిల్ ఐడికి యాక్టివేషన్ లింక్ అయితే వస్తుంది. సో ఆ ఈమెయిల్ ఐడిలో యాక్టివేట్ అయితే మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. యాక్టివేషన్ అయిపోయిన తర్వాత సో మీరు మళ్ళీ ఆన్‌లైన్‌లోకి వచ్చి అంటే వెబ్‌సైట్‌లోకి వచ్చి సో మీరైతే మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మీ సిగ్నేచర్, ఫోటో అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాలి. అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ కూడా లాస్ట్‌లో చేయాలి. సో అక్కర్లేని వాళ్ళు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి డైరెక్ట్‌గా అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇలా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై లింక్ అనేది మన డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో అది క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. కావాలంటే ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేసినట్లయితే మీకు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ కూడా అయితే ఓపెన్ అవుతుంది. హౌ టు అప్లై క్లిక్ చేసినట్లయితే ఎలా అప్లై చేయాలో కూడా అయితే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ ఇది క్లిక్ చేయండి. తర్వాత మీరైతే
ఇక్కడ ఒకవేళ హిందీలో వచ్చినట్లయితే రైట్ సైడ్ ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంటుంది టాప్ లో. సో అది క్లిక్ చేస్తే ఇలా ఫామ్ మళ్ళీ మారిపోతుంది. సో ఇలా ఇంగ్లీష్ లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్, తర్వాత డిసిప్లిన్ ఏంటి, హెచ్ఆర్, ఫైనాన్స్, సిఎంఎం, అక్కడ అసిస్టెంట్ గ్రేడ్ లో అయితే ఇది ఉంటుంది. సో మీకు దేనికి కావాలంటే అది అప్లై చేయండి. తర్వాత మీ కేటగిరీ ఏంటిది, తర్వాత పీడబ్ల్యూడీ ఆర్ నోనా అని చెప్పి అడుగుతుంది. సో పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఎస్ అని పెట్టండి. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, సో సెలెక్టేషన్ అంటే మిస్టరా, మిస్సా, మిస్సెస్సా అని చెప్పి ఉంటుంది. తర్వాత ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. మీ నేమ్ మొత్తం ఇక్కడ ఫస్ట్ నేమ్ లోనే ఇచ్చేసేయచ్చు. తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ఆధార్ నెంబర్, తర్వాత వెదర్ యు ఆర్ సర్వింగ్ ఎంప్లాయ్. సో మీరు ఎన్పిసిఎల్ లో ఎంప్లాయ్ అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ ఎంప్లాయీస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే మనం ఫ్రెషర్స్ కాబట్టి నో అని పెట్టచ్చు. ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ దీస్ హూ డైడ్ ఇన్ రేట్స్. సో ఇవైతే మీకు వీటికి సంబంధించి నో అని పెట్టండి. సో మీకు ఒకవేళ అప్లికబుల్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇవన్నీ అయితే నాట్ అప్లికబుల్ కాబట్టి మీకు, సో ఇవన్నీ అయితే నో అని పెడుతున్నాను. తర్వాత హ్యావ్ యూ వర్క్డ్ విత్ ఎన్పిసిఎల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, మీరు వర్క్ చేస్తే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సో ఇలా పెట్టేసిన తర్వాత మీ యూజర్ నేమ్, తర్వాత పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే క్లిక్ చేయండి. యూజర్ నేమ్ ఏదైనా పెట్టచ్చు. సో ఇలా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు సంబంధించి ఈమెయిల్ ఐడికి అయితే యాక్టివేషన్ లింక్ వస్తుంది. సో అదైతే క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించి మళ్ళీ లాగిన్ అయ్యి అవన్నీ కూడా అయితే ఫిల్అప్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయొచ్చు. ఇలా ఆన్లైన్ లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఇంకా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. So thank you for watching this video. Thank you.